త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూత పడటం ఖాయం. దానికోసమే ఇవాళ వాళ్ళ పార్టీ నాయకులను కాపాడుకోవటం కోసం, ఇవాళ ఎమ్మెల్యేలను కాపాడుకోవటం కోసం ఏదో రకంగా ఈ ప్రభుత్వం మీద మరకలంటిస్తే ఏదో జరుగుతూ ఉంది కాబట్టి మళ్ళా ఈ పార్టీ ఏమన్నా నిలబడుద్దేమో అన్న ఆఖరి ఆశతో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో ఇవాళ సాక్షి పత్రిక ఒక అయోమయాన్ని గురి చేస్తూ విషం కక్కుతూ ఈ వార్తలు రాస్తా ఉన్నారు. తప్పనిసరిగా న్యాయస్థానాల్లో జవాబు చెప్పక తప్పదు, దానికి పనిష్మెంట్ తీసుకోక తప్పదు. గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజు రాక్షసుడు అన్నారు. ఆ రోజు అనేక రకాలుగా ఇదే ఐరన్ లెగ్ ఆంటీ గారు ఏం మాట్లాడారో అన్నీ తెలుసు అందరికీ. ఈరోజు జగన్ గారి ప్రవర్తన అహంకారంతో కూడుకున్నది. దాన్ని డైవర్ట్ చేయడానికే రోజుకో ఎమ్మెల్యే పోతుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ విషయాన్ని బయటికి తీసుకొచ్చారు అంటున్నారు. ఈరోజు అహంకారం అంటే చంద్రబాబు నాయుడుది. పక్క పార్టీలో గెలిచిన వాళ్ళని ఈరోజు తీసుకువెళ్ళి నేను రాజీనామా చేయించను అనటం ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచినట్లే, ఆయన సిద్ధాంతానికి కూడా వెన్నుపోటు పొడిచినట్టు కాదా అని నేను అడుగుతున్నాను. ఎంత నీచం అంటే ఈ ఆరోపణలు, నీచాతి నీచమైన ఆరోపణలు. ఇవాళ పయ్యావుల కేశవ్ గారు ఒక 4 ఎకరాలు కొనుక్కున్నారు, లేకపోతే రావెల కిషోర్ గారు ఎప్పుడో 20 సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో నివసించిన వ్యక్తిగా కొనుక్కున్నాడు. అంటే తెలుగుదేశం నాయకులు, మంత్రులు ఇంకెక్కడా భూములు వీళ్ళలాగా కొట్టేలేదు, కొనుక్కుంటా ఉన్నారు. ఏదో అక్కడ జనరల్గా కొన్నాము రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే 13 జిల్లాలు ఉండగా రాజధాని దగ్గరే తుళ్ళూరు చుట్టే ఎందుకు కొనాల్సి వచ్చిందని కూడా నేను అడుగుతున్నాను. భూ సమీకరణకి భూ సేకరణకి తేడా లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మంత్రుల మీద, నారాయణ గారి మీద మాట్లాడుతున్నారు, పుల్లారావు గారి మీద మాట్లాడుతున్నారు. మేము ఏ ఛాలెంజ్ అయినకైనా, ఏ సవాలుకైనా సిద్ధం. నీతికి నిలువుటెత్తు అద్దం మా పత్తిపాటి, అలాగే నారాయణ గారు. ఎక్కడైనా ల్యాండ్ పూలింగ్ అనేది జరిగితే రెవెన్యూ మంత్రి అనేది ఉండాలి. కానీ ఈరోజు రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తిని అక్కడి నుంచి తప్పించి ఏ విధమైన అనుభవం లేని నారాయణని, పుల్లారావుని అక్కడ పెట్టారు అంటే దోచుకోవడానికి ఈరోజు ఏ విధంగా అవకాశం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. ఎవరో ఎక్కడో కొనుక్కుంటే ఆ ఆస్తుల్ని లింకప్ చేసి ఎవరు కొనుక్కున్నా తెలుగుదేశం పార్టీ బినామీలే అని మీరు వాళ్ళని అవమానిస్తూ ఉన్నారు. ప్రతి మరకని కూడా ఈ ప్రభుత్వం మీద, తెలుగుదేశం పార్టీ మీద రుద్దాలని చూస్తూ దురదృష్టకరం. అది మీ దౌర్భాగ్యం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీరు చేసిన తప్పుని సాక్ష్యాలతో సహా ఎత్తి చూపించిన దానికి న్యాయ విచారణ, సిట్టింగ్ జడ్జితో విచారణకి సిద్ధమని చెప్పడం వదిలేసి ఈరోజు మా మీద పట్టడం అనేది కరెక్టా అని నేను అడుగుతున్నా. రెండోది, రాజధానిని ప్రజల కోసం కాకుండా రియల్ ఎస్టేట్ కోసమే కట్టాను అని చెప్పి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయటం, ఈ 5 కోట్ల ప్రజలు హర్షిస్తారా? వారికి మీ సమాధానం ఏంటని నేను అడుగుతున్నాను. కేవలం ఈ ప్రభుత్వం మీద బురద చల్లటానికే ఆరోపణలు చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళు కోరినట్టు కనుక విచారణ చేయాలని అంటే రోజుకొక విచారణ చేయాలి, రోజుకొక విచారణ వేయాల్సిన అవసరం ఉంటుంది. విచారణలు కాదు, ఈ ప్రభుత్వానికి చాలా పనులు ఉన్నాయి. అభివృద్ధి చేసుకోవాలి, నూతన రాష్ట్రం కట్టుకోవాలి. వీళ్ళు మాట్లాడే ప్రతిదానికి విచారణ వేసుకుని ముందుకెళ్ళటానికి సమయం కూడా ఉండదు ఈ ప్రభుత్వానికి. నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు మరి తన మీద, తన మంత్రుల మీద, తన కొడుకు మీద
ఈ రకంగా బయటకు వచ్చినప్పుడు ఎందుకు సిట్టింగ్ జడ్జితో విచారణకి అలాగే సిబిఐతో ఈ భూముల కుంభకోణం విషయాన్ని మరి విచారణకి సిద్ధమని ఎందుకు ప్రకటించలేదని నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు నాకున్నదే క్యారెక్టరు, నేను నిప్పు అని చెప్పి డైలాగులు చెప్పడం కాదు. ఈరోజు నోరు విప్పు, వీటి మీద సమాధానం చెప్పు.